హామీలను వెంటనే అమలు చేయాలి. జిందాబాద్ జిందాబాద్ సిపిఐ జిందాబాద్. సలాలు చిందరమ్మ ఇండు మా బతుకులు ఎప్పుడు మా బతుకులు ఎప్పుడు ఎండల్లో మేముంటే ఎండల్లో మేముంటే మా బతుకులు ఎప్పుడు అరువులైన పేదలకింటి సలాలు అరువులైన పేదలకింటి సలాలు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో కొలెనపాకలో భూ అక్రమ పోరాట కమిటీ దాదాపు 15 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఆ భూ అక్రమ కమిటీలో ప్రభుత్వ స్థలం డబుల్ బెడ్రూమ్ పక్కన ఉంది. దాని సర్వే నెంబరు 8. 8లో 2 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. ఈ ఖాళీగా ఉన్న భూమిని ప్రభుత్వం దృష్టికి అనేక రకాలుగా ధర్నాలు చేసి తీసుకుపోవడం జరిగింది. ఇప్పటికీ ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ స్థానిక సంబంధించిన అసెంబ్లీ సంబంధించిన బీర్లైల ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ఇప్పు కానీ ఏమాత్రం కూడా దాని మీద ఆలోచన చేయలేకపోతున్నారని సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. నిన్ననే ఆ యొక్క భూమినికి పోయి గుడిసెలు వేయడం జరుగుతూ ఉంటే పోలీసు వాళ్ళు రావడం జరిగింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ రావడం జరిగింది, ఇతర డిపార్ట్మెంట్లు కూడా రావడం జరిగింది. పేదలను భయభ్రాంతికి గురి చేస్తూ ఉన్నారు. మీరు ఎట్లా జెండాలు వాస్తారు, మీరు ఎట్లా స్థలాల మీద పోతారు అనేది కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆలోచించి గుడిసెలు వేయడం జరిగింది. నిన్న 11 గంటల నుంచి దాదాపు 5 గంటల దాకా కూడా ఆ స్థలం పైననే ఉన్నాం. ఇవాళ ఎంఆర్ఓ గారు నిన్న ఆర్ఐ గారు రావడం, అక్కడ ఎస్ఐ గారు ఫోన్ చేయడం వల్ల ఈ రోజు తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఉద్దేశం ఇక్కడ చాలా మంది దాదాపు 40-50 మంది లీస్టులతో సహా వాళ్ళ ఇళ్లలో పోయి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళు పేదవాళ్ళ ఉన్న వాళ్ళని ఆలోచన చేసి ఒక లీస్ట్ అవుట్ కూడా చేయడం జరిగింది. దాన్ని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆ లిస్టులో అర్హులైన పేదలు ఉన్నారు, ఏమాత్రం కూడా ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉన్నారు. ఇలా ఇంటి స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు, ఇవాళ అద్దెకుంటా ఉన్నారు, అన్నవో రామచంద్ర అనే పరిస్థితులలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని కూడా సిపిఐ పార్టీ కొలెనపాక శాఖ ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న ఈ భూ అక్రమ పోరాట కమిటీలో ఇవాళ ఈ కార్యక్రమాల ముందు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. తహసీల్దార్ గారు కలెక్టర్ గారు వేదికల మీద పోయి ఆ భూమిని పోయి ఆ సర్వే నెంబర్ చూసి ఆ ఖాళీగా ఉన్న భూమి మీ చేతులతోటే పట్టాలు తయారు చేసి 80 గజాలు ఇస్తారా 70 గజాలు ఇస్తారా మీరు ఆలోచన చేసి పేదవాళ్ళందరూ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాం. ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటాన్ని వదలమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.